ఓం శ్రీ గురుభ్యో నమ. ధనుస్సు రాశి వారికి రేపటి రోజు అనగా డిసెంబర్ 5వ తేదీ చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే మీ జీవితంలో చాలా రోజులుగా గందరగోళంగా ఉన్న కొన్ని విషయాలు నేటి నుండి ఒక్కో అడుగు ముందుకు సాగుతున్నాయి. ఇక అదే సమయంలో మీ హృదయానికి అత్యంత దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి మాత్రం మీకు దూరం కావడానికి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మార్పులు మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నాయి. రేపటి రోజు ఎలాంటి శుభాలు, ఎలాంటి జాగ్రత్తలు, ఆ వ్యక్తి ఎందుకు దూరం అవుతున్నారు, దాని అర్థం ఏమిటి అన్నది మనం చాలా స్పష్టంగా సాగే కథలా తెలుసుకుందాం. చివరి వరకు తప్పక వినండి. మీలో చాలామందికి రేపటి రోజు నిజంగా ఒక టర్నింగ్ పాయింట్ లాంటి రోజు. మొదటగా గ్రహచారాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రుడు వ్యయస్థానంలో ఉండడంతో భావోద్వేగాలు పెరుగుతాయి. బృహస్పతి కాస్త బలహీనంగా ఉండడం వల్ల నమ్మిన వారు దూరం కావడం జరుగుతుంది. శని దృష్టి కారణంగా పాత అంశాలు తిరిగి మిమ్మల్ని బాధించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక కొత్త నిర్ణయాలు తాత్కాలికంగా ఒత్తిడిని ఇవ్వవచ్చు. అయితే మధ్యాహ్నం తర్వాత మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గ్రహాలు చెబుతున్నది ఒకే ఒక్క విషయం: మీ జీవితంలో అవసరం లేని వారు దూరం అవుతున్నారు, అవసరమైన వారు మీ వైపే వస్తున్నారు. ఇక ఒక వ్యక్తి మీకు దూరం అవ్వడం ఎందుకు, అసలు కారణం ఏంటి, ఎవరు దూరం అవుతున్నారు? ధనుస్సు రాశి వారికి ఇది చాలా సహజం. మీరు ఎవరికైనా నిజమైన ప్రేమ, నమ్మకం ఇస్తారు, కానీ మీరు చెప్పేది వారు గుర్తించకపోవడం, ఇక మీ హృదయాన్ని చదవలేకపోవడం, మీ మంచితనాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, మరియు మీరు చూపిన శ్రద్ధను వారు బలహీనతగా భావించడం. ఇప్పుడు ఆ వ్యక్తి మీ నుండి దూరం కావడం వెనుక ఉన్న అసలు జ్యోతిష్య కారణం ఏమిటి అంటే, శని దృష్టి మీ సంబంధాలలో ఉన్న అబద్ధాలు, అపార్థాలు, అవసరం లేని బంధాలను తొలగిస్తుంది. ఇది మీ జీవితంలోకి సరైన వ్యక్తులు రావడానికి మార్గం వేస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, ఈ దూరం శాశ్వతమా కాదు, కానీ ఈ దూరంగా ఉండే సమయంలో మీరెవరో వారికి అర్థమయ్యే అవకాశం ఉంది. ఇక భావోద్వేగ పరిస్థితి ఎలా ఉంది అంటే, రేపటి రోజు మీ మనసులో ఇలా అనిపించవచ్చు: ఎందుకు నేను మాత్రమే బాధపడాలి, ఎందుకు నమ్మిన వారు నన్ను వదిలి వెళ్ళాలి, నిజాయితీగా ఉంటే ఇలా జరుగుతుందా. ఇది చంద్ర ప్రభావం వల్ల వస్తున్న తాత్కాలిక భావన. సాయంత్రం 6 గంటల తర్వాత మీ మనసు శాంతిస్తుంది. రేపటి రోజున ఏ ముఖ్యమైన సంబంధ నిర్ణయం కూడా తీసుకోవద్దు. ఇక ఇప్పుడు ఇంకొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ఆఫీస్లో సహచరులతో స్వల్ప అపార్థం రావచ్చు. మీరు చెప్పిన మాటలను వారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక ప్రయత్నించిన పనులు ఆలస్యమవుతాయి. హెచ్ఆర్, మేనేజ్మెంట్, సీనియర్స్తో ఎక్కువ మాటలు మాట్లాడకపోవడమే మంచిది. ఇక లెక్క తప్పే అవకాశం ఉన్న రోజు. ఫైనాన్స్ ఫైల్స్ చెక్ చేయడం మంచిది. ఇక వ్యాపారం చేసేవారికి కొత్త భాగస్వామ్యాలు ఈరోజు మంచివి కావు. కస్టమర్స్తో కమ్యూనికేషన్ సింపుల్గా ఉంచండి. స్టాక్స్ కొనుగోలు, పెట్టుబడి నిర్ణయాలు వద్దు. ఇక ధనుస్సు రాశి వారి ప్రేమ జీవితం ఈరోజు కొంచెం క్లిష్టంగా ఉంటుంది. పెళ్లి కాని వారికైతే మీపై ప్రభావం చూపుతున్న ఒక వ్యక్తి ఈరోజు దూరం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇది రిజెక్టెడ్ అనేది కాదు, కానీ వారు కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నారు. మీరు ప్రయత్నం ఆపకండి, కానీ ఒత్తిడి మాత్రం అసలే చేయకండి. ఇక కపుల్స్కి అయితే మాటలు తప్పుగా అర్థం కావడం జరుగుతుంది. చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీయడం, భాగస్వామి మీపై అసహనం చూపడం, గతంలో చెప్పిన మాటలు మళ్ళీ చర్చకు రావడం. ఈరోజు మీరు ఓపికగా ఉండడం చాలా ముఖ్యమైన అంశం. ఇక ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే, అనుకోని ఖర్చు, చిల్లర సమస్య లేదా కుటుంబ అవసరం. పెట్టుబడులు ఈరోజు మానేయండి. ఎవరికైనా డబ్బు అప్పు ఇవ్వకండి. గతంలో పెట్టిన పెట్టుబడులు మెల్లగా లాభాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి. ఒక చిన్న శుభ అవకాశం మీకు రాబోయే రోజుల్లో వస్తుంది. ఇక కుటుంబం ఆరోగ్యం ఎలా ఉంది అంటే, ఇంట్లో వాతావరణం సాధారణంగా ఉంటుంది. పెద్దలు మీపై చిన్న కోపం చూపే అవకాశం ఉంటుంది. పిల్లల విషయాల్లో చిన్న ఒత్తిడి కూడా రావచ్చు. ఇంట్లో ఒక వ్యక్తి మీపై ఆధారపడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా అయితే కొంచెం తలనొప్పి,
ఒత్తిడి, నిద్రలో ఆటంకం, కంటి అలసట. ఈ సమస్యలు మాత్రం తాత్కాలికమైనవే. ఇక శుభ సూచనలు ఏం చేయాలి అంటే, శుభ సూచనలు ఏంటి అంటే, ఈరోజు తప్పక చేయాల్సినవి: పసుపుతో దేవుడికి అభిషేకం చేయండి. ఓం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. పసుపు లేదా పసుపు రంగు వస్తువులను ధరించండి. ఇక ఏం చేయొద్దంటే, కోపంతో మాట్లాడకండి, అలసత్వానికి లొంగకండి. ఇక ఆర్థిక నిర్ణయాలు కూడా తీసుకోవడమే మంచిది. ధనుస్సు రాశి వారికి రేపటి రోజు భావోద్వేగాల రోజు. ఒక వ్యక్తి మీకు దూరం కావడం మీకు బాధగా అనిపించినా, మీ ప్రయాణంలో ఉండాల్సిన వారే ఉండాలని గ్రహాలు చెప్తున్నాయి. ముందు రోజుల్లో మీ జీవితంలో మంచి శుభాలు ప్రారంభమవుతాయి. దేవుడు మీకు మరింత బలం, ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.